డిబేట్ కార్యక్రమం అండి. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క అనుభవాలు అయితే కానీ లేకపోతే మీకు తెలిసిన పాటలు, పద్యాలు, శ్లోకాలు, కథలు ఏదైనా సరే అందరూ కూడా పాల్గొనండి. ఎస్ మ్యామ్, మణి గారు కండక్ట్ చేయండి. మేడం నేను చేయడం సాయం స్తోత్రం నివారణ స్తోత్రం చెప్తాను. నేను సాయి కష్టోత్తర నివారణ స్తోత్రం అని చిన్న ఒక 10 లైన్లు ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయండి. లేదు రండి మేడం, మీరే కండక్ట్ చేయండి. లేదండి ఎట్లా లేదనకూడదు. ఇప్పుడు నేర్చుకుంటాను మేడం. అట్లా కాదు మేడం, డిఫరెంట్ ప్రోగ్రామ్ కదా ఈరోజు, నేర్చుకుంటాను అట్లా. పెట్టండి, ఏం లేదు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమనండి అంతే. నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే సరే. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయనే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థకం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టంచ షిరిడివాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారిణే. ఏతాని దశనామాని త్రిసంధ్యం యప్పటే నరో సర్వకష్ట భయోన్ముక్తు సాయినాథ గురుకృప. థ్యాంక్ యూ మేడం. అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడాలి. చెప్పండి. ప్రత్యేక కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. హ్యాండ్ రైజ్ చేయండి, వీడియో తీసుకొని మాట్లాడండి, చెప్పండి. మాకెవరు ఇట్లా నేర్పించలేదండి. వచ్చి క్లాస్లో కూర్చోబెట్టేసినారు, మాకు ఇచ్చేసి వెళ్ళిపోయినారు అంతే. ఏం చెప్పలేదు. జస్ట్ హోస్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి లీవ్ అయిపోయినారు. పెట్టండి. అప్పుడు ఇట్లా ప్రత్యేక కార్యక్రమం లేదు చెప్పాలంటే. ఈరోజు మనం శనివారం ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటాం కదా, ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. మీరు కూడా మీకు తెలిసింది ఏదైనా పద్యం, పాట ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. లక్ష్మీపతి సార్, మీరు చెప్పండి. చాలా రోజులు మీరు మాట్లాడక సార్. అన్మ్యూట్ సార్. అన్మ్యూట్ చేసుకుంటాం. నమస్తే మేడం. నా పేరు లక్ష్మీపతి, మాది మదనపల్లి మేడం, అన్నమయ్య డిస్టిక్. నేను 1 year నుంచి యోగా క్లాసెస్ దీనికి అటెండ్ అవుతున్నాను మేడం. అవతార్ ఫౌండేషన్లో రెగ్యులర్గా 2 పూట్ల వినేవాడిని, ఇప్పుడు 1 పూట మాత్రం వస్తున్నాను. ఒక ఏదైనా పనులు ఉన్నప్పుడు రాలేము, ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తున్నాను. మెడిటేషన్ క్లాస్ అయితే కంపల్సరీ మెడిటేషన్ చేస్తాను మేడం. కంపల్సరీ క్లాస్ అటెండ్ కాకపోయినా మెడిటేషన్ అయితే కంపల్సరీ చేస్తున్నాను. ముందుకి ఇప్పటికి చాలా చేంజెస్ అయ్యాయి మేడం. ఆరోగ్యం అయితే మాకు కొద్దిగా అలర్జీ ప్రాబ్లం ఉండింది, అదంతా కూడా బాగా క్లియర్ అయింది. ఇప్పుడు టాబ్లెట్స్ లేకుండా ఉంటాను. లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు అంతా వాడేవాడిని, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు పూర్తిగా మానేశాను. టాబ్లెట్స్ అనేది లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా ఉంది మేడం. చాలా బాగుంది. మనం మాట్లాడే విధానం కానీ ఏదైనా ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళే వచ్చి కలవడము చాలా బాగా జరుగుతుంది. ఇట్లా ఇది అవకాశం ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్కు, రమణాథ్ సార్కు, మీకు అందరికీ నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి సార్ ఏదైనా. మేడం గారు, సీరియస్ గా ఉండకండి, స్మైలీగా ఉండాలి ప్రోగ్రామ్ లో. అది నేర్చుకోవాలి కొంచెం కొంచెము. ఎప్పుడు సీరియస్నెస్ తో ఉండకూడదు. ఓకే మేడం. ఓకే మేడం.
శ్రీదేవి ఖడ్గమాల చదువుతాను మేడం. శ్రీంకారాసన ఓకే సార్. గర్భితానలచితాం తాం క్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వసుధాం జలాం వందే పుస్తక పాసక మంకుశరాం షడ్భూషితమజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరాం శ్రీచక్ర సంచారిణీం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం. ఓం నమో త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యకిర్ణ బేరండే అగ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే సుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్య పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయి షష్ఠి సమయి ఉద్ది సమయి చర్యానారమయి లోపాముద్రామయి అగస్త్యామయి కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్తికేశీశ్వరమయి దీపకళానాదమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీమానందమయి అనిమా సిద్ధే లఘుమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశత్వ సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్చా సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వ సంక్షోభిని సర్వవిద్రావిని సర్వాకర్షిణి సర్వావశంకరి సర్వోన్మాదిని సర్వమహంకుశే సర్వకేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రికండే త్రైలోక్య మోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి విద్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వసా పరిపూరక చక్రస్వామి గుప్త యోగిని అనంగ కుసుమే అనంగ మేకలే అనంగ మదనే అనంగ మదనాథుడు అనంగ రేకే అనంగ వేగిలే అనంగ మాలిని సర్వ సంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వ సంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిని సర్వావశంకరి సర్వోన్మాదిని సర్వార్ధ సాధికే సర్వ సంపత్తి పూరణే సర్వమంత్రమయి సర్వద్వంద్వ శయంకరి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధి ప్రదే సర్వ సంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖోమోచని సర్వమృత్యుపశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కులోతీర్థయోగిని సర్వజ్ఞి సర్వశక్తి సర్వేశ్వర్య ప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వ వ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వ పాపహరే సర్వానందమయి సర్వరక్షా స్వరూపిణి సర్వరక్షిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని పశ్చిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యయోగిని బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధి చక్రస్వామిని అతిరహస్యయోగిని శ్రీ శ్రీ మహాభట్టారకే సర్వానందమయ చక్రస్వామిని పరాపరహస్యయోగిని త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురా సిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రంగనాథ్ సార్కు లలిత మేడంకు అందరికీ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్ ఖడ్గమాల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ధ్యాన సార్ మాట్లాడతారా మీరు? లలిత మేడం వాళ్ళ బ్రదరా మేడం? మేడం మా సిస్టర్ మేడం, లలిత మేడం వాళ్ళ సిస్టర్ మీరు? ఎస్ సార్, ఎస్ సార్. స్పేస్ కట్ అట్లే ఉంది మేడం. తప్పులు ఉంటుండే అప్పుడు వచ్చినాను సార్, కరెక్ట్ చేసుకోండి పలకడంలో మిస్టేక్స్ ఉన్నాయి అని. ఇప్పుడు పర్లేదు మేడం. 1, 2 తప్ప ఏం కనపడలేదు నాకు మిస్టేక్స్, అన్ని స్పష్టంగా పలుకుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఒక అక్షర దోషం ఎక్కడ ఉంది తప్ప కూడా కనపడలేదు. అక్షర దోషము బాగా కరెక్ట్ చేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా ఇంకా కొన్ని అంటే మీరు రెగ్యులర్ గా ఇదే చదువుతా ఉన్నట్టున్నారు అమ్మవారిది. లలిత మొదలు పెట్టచ్చు, అలాగే ఇంకా దుర్గా స్తోత్రం ఉంది కదా, అది మొదలు పెట్టచ్చు. దుర్గార్తిశమని, దుర్గా పద్మ నివారిణి, దుర్గా మచ్చేదిని, దుర్గనాశిని అని ఉంది. అది దుర్గా అంటే దుఃఖాలను పోగొట్టేది. చిన్నదే, ఇప్పుడు ఖడ్గమాల అంత పెద్దగా కూడా లేదు,
ఓకే చిన్నగా మేడం. ఉంటుంది. ఆ, అది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెము ఏవైనా ఇప్పుడు వేమన పద్యాలు అట్లా ఉంటాయి కదా, అవి ఓకే మేడం. తీసుకొని చెప్పచ్చు. సరే మేడం. ఓకే అయితే మేడం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ధ్యాన సార్ మాట్లాడతారా? నమస్తే మేడం. ఇంకా ఎవరు న- మాట్లాడండి సార్. చెప్పండి, ఏం నమస్తే మేడం. చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు ఈరోజు? నమస్తే సార్. అంటే ఏం లేదు. ఇది మెడిటేషన్ లోకి వచ్చినాక చాలా నాకు పెయిన్స్ గిట్లా అన్ని తగ్గాయి మేడం. హెడ్ ఎక్ పోయింది, ఓకే సార్. పెయిన్స్ తగ్గాయి మేడం. చాలా చాలా బాగుంది. మొన్న కట్టాలకు కూడా వచ్చాను మేడం. ఓకే సార్. నా పేరు రమేష్ మేడం. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కదా, శనివారము. అందులో అవును పార్టిసిపేట్ చేయండి సార్. మీరు దాంట్లో భాగంగా ఏదైనా మీలో ఉన్న కళను అందరికీ చెప్పగండి సార్. రమేష్ గారు, మీరు కడతాలు వచ్చారు కదా, ఎలా ఉండింది మీకు ఆ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది మేడం. ఇప్పుడు నేను మెడిటేషన్ చేశాను కదా మేడం. నాకు ఈ కాళ్ళు కొంచెము ఫ్రాక్చర్ అయింది, బ్యాక్ పెయిన్ ఉంది. అయితే అవును, హెడ్ ఎక్ పెయిన్స్ ఉన్నాయి మేడం. అన్ని సపోర్ట్ పట్టుకొని ఈ హెడ్ ఎక్ నడవాలి. ఇట్లా పోయింది మేడం. ఉమ్, సపోర్ట్ లేకుండా సపోర్ట్ పట్టుకొని వచ్చాను మేడం. నేను అంటే 5 o'clock కి ధ్యానంకి వచ్చాను మేడం. ఉమ్, అది చాలా బాగుంది మేడం. మెడిటేషన్ చేస్తున్నారా? చ- చేస్తున్నాను మేడం. రెగ్యులర్ చేస్తున్నాను. ఉదయం నైట్ మళ్ళీ మార్నింగ్ 3 అట్లా చేస్తాను మేడం. అయితే ఈ కొంచెము ఈ పెయిన్స్ హెడేక్ ఇట్లా అవి తగ్గాయి. మెడిటేషన్ చాలా బాగుంటుంది. నేను అలా ఏం అంత ప్రిపేర్ కాలేదు. నెక్స్ట్ వీక్ చెప్తాను. హెల్త్ పరంగా చాలా ఓకే బాగుంది. సార్. క్లాసుల్లో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఒకటి కోపం కొంచెం తగ్గింది మేడం. మళ్ళా ఇప్పుడు నా వాస్తవానికి నేనే కారణం అని తెలుసుకున్నాను మేడం. ఈ పెయిన్స్ ఇట్లా అవి చాలా పోయాయి మేడం. హెడేక్ ఇట్లా తగ్గింది. మెడిటేషన్ చాలా బాగుంది మేడం. నేను రెగ్యులర్ గా క్లాస్ లో జాయిన్ అవుతున్నాను మేడం. రమేష్ గారు అయితే వాళ్ళ భార్యతో వచ్చారు. ఫ్యామిలీ పట్టుకొని సపోర్ట్ ఉంటే కానీ అవ్వదు. కానీ అక్కడ నడిచే చాలా ఉంటుంది కడతాలో. మనది ఏదైతే అవును. స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ దగ్గర నుంచి వాళ్ళు షెల్టర్ దగ్గర నుంచి భోజనానికి ఇట్లా ప్రతిదానికి తిరగాల్సి ఉంటుంది. అక్కడ ఆటో సౌకర్యం పెట్టారు, కానీ అందరినీ వదిలిపెట్టి రావడము ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు. అయితే ఆ టైం మిస్ కాకుండా ప్రతి ప్రోగ్రామ్ అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి పాపం మొత్తానికి అయితే కష్టమైనా కానీ అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారండి. నాకే పాపం అనిపించేది అనమాట, అయ్యో అని. ఒక్కొక్కసారి ఆటో లేట్ అయిపోయేది, వచ్చేది కాదు కదా అట్లా. అయినా కానీ ప్రతి దాంట్లో పాల్గొన్నారు, మంచిగా పార్టిసిపేట్ చేశారండి. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ అవసరం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఎస్ మేడం, పిలిచండి. సూర్య గారు, బీకే సూర్య గారు, వీడియో బంగారు గారు, పద్మ గారు, వెంకట ప్రసాద్ గారు, సరస్వతి గారు, వరలక్ష్మి గారు,
వెంకట ప్రసాద్ గారు మాట్లాడతారా? సరస్వతి గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. బాలకృష్ణ గారు ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, మనలో ఉండే కళని ప్రదర్శించడానికి. సరస్వతి గారు నమస్తే మేడం. మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నేను వేమన పద్యం ఒకటి చిన్న చెప్తాను మేడం. ఓకే మేడం. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి కాదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఒకటి చెప్తాను మేడం. చెప్పండి మేడం. అనువుగాని చోట నదికుల మనరాదు, కొంచెం ముండుటెల్లా కుదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇంకొక వేమన పద్యం చెప్తాను మేడం, ఇంకోటి కూడా. చెప్పండి మేడం. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు కూడా చెప్పాలి కదా. అర్థాలు కూడా చెప్పాలి. నీళ్లలోని మొసలి నీడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. మొసలి నీళ్ళలో ఉంటేనే దానికి బలం ఎక్కువ ఉంటుంది, బయట వచ్చిన తర్వాత దాని కుక్కను చూస్తే కూడా అది భయపడి పోతుంది. నీళ్ల వల్లనే దానికి బలము, బయట దానికి స్థానం వల్ల, అది ఉండే స్థానం వల్ల దానికి బలం ఎక్కువ ఉంటుంది అని చెప్పనేసి ఒక పోలికతో చెప్తారు మేడం అది ఆ పద్యం. అనువుగాని చోట నదికుల మనరాదు, కొంచెం ముండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట అదుకుల మనరాదు అంటే మన అక్కడ అనుకూలం లేని ఎప్పుడు మనం గొప్పగా ఆడంబరానికి పోవాల్సిన అవసరం ఏం లేదు. ఎంత పెద్ద కొండ అయినా అద్దం ముందు చిన్నదిగా కనిపిస్తుంది కదా, ఆ విధంగా మనం కూడా అణిగిమణిగి ఉండాలి ఒక చోట అని చెప్పడం మేడం దాని అర్థం. అంతరంగ ముందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. చేసేటివన్నీ మనుషుడు తప్పుడు పనులు చేస్తా, చెడ్డ పనులు చేస్తా ఉండి పైకి మాత్రం మంచి వాని వల్ల నటిస్తా ఉంటాడు మేడం. ఇతరులు ఎరుక్కుపోయిన దేవుడు మాత్రం ఈశ్వరుడు తెలుసు కదా అని చెప్పడం మేడం. అన్ని అద్భుతమైన పద్యాలే చెప్పారు, అందరికీ వర్తిస్తాయి కదా. చాలా అవును బాగుంది. మేడం. మామూలుగా మన మనుషులందరి మధ్య కూడా మన గుణగణాలను తెలిపేటివి మేడం వేమన పద్యాలు మూడు కూడా మంచి అర్థవంతమైనటివి. ఎలా ఉంది మీ మెడిటేషన్ సాధన, ఎక్కడి వరకు వచ్చారు? ఈ మధ్య నేను మెడిటేషన్ క్లాసులకి అసలు రాలేదు మేడం. మా అమ్మాయి డెలివరీ అయింది, ట్విన్స్ పుట్టారు, 2 అబ్బాయిలు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అంతని సరిపోతా ఉండేది. ఇప్పుడు వాళ్ళ అత్తగారింటి కాడకు పోయింది ఆ అమ్మాయి, దాంతో 2 రోజుల నుంచి క్లాసులకి నేను అటెండ్ అవుతున్నాను మేడం. అవునులేండి, ఆ పని కూడా ముఖ్యమే కదా. వాళ్ళతో వాళ్ళకి కూడా మెడిటేషన్ చెప్పాలి, పిల్లలకు కూడా. పుట్టిన పిల్లలకి ఇప్పుడే 5 అన్నలేవి మాటలు చెప్తా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటాం మేడం. అసలు నిజంగా ఈ వేమన పద్యాలన్నీ కూడా పిల్లల్ని ఎత్తుకొని చదువుతానే ఉంటాను నేను. చిన్ని పాటలు వాళ్ళ గర్భంతో ఉండేటప్పుడు కూడా పాటలు పాడుతూనే ఉండేది మేడం. మా సంధ్య ముందు కూర్చొని కూడా నేను గర్భంతో ఉండేటప్పుడు కూడా పడుకొని ఉంటే కూడా ఈ స్తోత్రాలని, దేవి స్తోత్రాలని చెప్పని ఆ చిన్న ఉయ్యాల పాటలు, లాలి పాటలు అవన్నీ కూడా మెడిటేషన్ చెప్పాలి, మాటలే వాళ్ళకి చెప్పాలి. ఏంది మేడం? ధ్యాన గర్భము అంటాము, ధ్యాన మహత్వము అంటాము. అవి ఏంది మేడం ఇప్పుడు ధ్యాన గర్భం అనేది? గర్భంతో అంటే గర్భము మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ రావాలా అనుకున్నప్పటి నుంచే భార్యాభర్త ధ్యాన సాధనలో ఉండడము,
41 రోజుల ధ్యాన సాధన తర్వాత పిల్లలు కావాలి అని ప్రయత్నం చేయడము. ఆ ప్రయత్నం తర్వాత వాళ్ళు కన్సీవ్ అయినాక అప్పటి నుంచి కూడా ఇంకా వాళ్ళు ధ్యాన సాధనలోనే ఉండడము. ఈ పిల్లలకు సంబంధించి అంతా కూడా వాళ్ళతో మాట్లాడడం కానీ ధ్యానం అవును చేస్తుంది మేడం. అట్లా గర్భం మొత్తము తోడినప్పుడు తన అంతా గర్భంలో ఉండే ధ్యానంలోనే బిడ్డతో ఉంటుంది. వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అవునవును పుట్టే కనెక్ట్ బిడ్డతో అవ్వడం ఆ బేబీతో రోజు మాట్లాడుతూ ఉండాలి అని చెప్పేది మేడం నేను మంచి కూడా. విషయాలే మంచి పుస్తకాలు చదవడం కానీ మంచి ఆ, ఆడియోస్ వినడం కానీ అట్లా అంతా అన్నమాట. ఆ, ధ్యానంతోనే ఉండడం, ఎక్కువ ధ్యానంతోనే ఉండడం అనమాట. ఆహా. అలా మొత్తం దాంతోనే కనెక్ట్ అయిపోతున్నారు మీరు ఆ. అట్లా. అలా అంటే మెడిటేషన్. వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ అంటాం అనమాట. ఆహా. రావడము అంటే ఏమంటాము, పిల్లలు అనేది ప్రతి ఒక్కరు భార్యాభర్త పెళ్ళైతేనే పుట్టేస్తుంటారు. కానీ ఆ. పిల్లలు కావాలి మాకు, ఎలాంటి పిల్లలు కావాలి అని సంకల్పం చేసుకొని తెచ్చేదే వేరే ఉంటుంది అనమాట. ఆ బిడ్డదే ఆహా. వేరే ఉంటుంది. అట్లా ఉంటుంది గ- spiritual గా. గర్భం రాకముందే మెడిటేషన్ లో ఉండాలి. అంటే అలా ఆ సాధన వల్ల మనకు ఎలాంటి బిడ్డ కావాలి అనుకోవడం కూడా అక్కడ ఒక డిజైన్ అన్నమాట. మాకు ఇలాంటి బిడ్డ కావాలి అని మనం అనుకుంటాం. ఇప్పుడు మామూలుగా పిల్లలు అవ్వడానికి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా ప్రహ్లాదుడు అంటాం. ప్రహ్లాదుడు ఉన్నప్పుడు ఎక్కడ ఉండేది? నారదుడి మహర్షి ఆశ్రమంలోనే ఆ. ఉన్నారు. లీలావతి. లీలావతి. లీలావతి గారు మొత్తం అంతా కూడా స్పిరిచువాలిటీలోనే ఉండేవాళ్ళు అనమాట. అవునవును. అట్లా అన్నమాట. అట్లా అట్లా ఉంటుంది మొత్తం కూడా. ఆ బిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా ఉంటారు. అట్లా అంటే ఉంటుంది. మన అభిమన్యుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళడం తెలుసుకున్నాడని. అట్లా అంటే మొత్తము స్పిరిచువాలిటీలో ఉంటుంది అనమాట. అక్కడ పాండవులు అంటేనే స్పిరిచువాలిటీ కదా. ఇంకా వాళ్ళు ఆ. మొత్తము అదంతా ఆధ్యాత్మికమే అవుతుంది అనమాట. ఆ. అట్లా ఇప్పుడైనా ఎవరైనా సరే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అంటే వాళ్ళకి అవగాహన లేదనుకోండి. ఇప్పుడు మనకి ఏమంటాము, పైన హాస్టల్ మాస్టర్స్ ఎంతో మంది కిందికి రావాలి అని కాచుకొని ఉన్నారంట. ఎంతో మంది, కానీ సరి అయిన గర్భము అనేది దొరకట్లేదంట. ఇప్పుడు వాళ్ళకి అసలు అవగాహనే లేదు కదా పిల్లలకు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? అవునవును. కనీసము ఎలా ఉండాలి ఎలా అని ఏం లేదు. ఏదో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, చదువుకున్నామా, ఉద్యోగం చేసినామా అనే ఉంది. కానీ స్పిరిచువాలిటీ పరంగా కానీ అసలు ఆ రకంగా ఉన్న వాళ్ళు ఎవరో అక్కడ నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు ఉంటున్నారు పిల్లలు. అవును మేడం. అదే వాళ్ళు జాబ్ ఒకవేళ చేయడం. ఈవిడ మంచిగా ఉన్న అవతల వచ్చే వ్యక్తి కూడా అదే విధంగా ఉండాలి. ఆ. అవును. స్పిరిచువాలిటీలో ఉండాలి. లేకపోతే కూడా కరెక్ట్ వాళ్ళు ఇద్దరు దగ్గర ఉంటేనే ఆ మాస్టర్ దిగుతాడు. ఆ. దిగాలి అంటే అట్లాంటి గర్భము అలాంటి ఇది దొరకాలి వాళ్ళకు. ఆ. అలా దొరకడం కోసం కాచుకొని ఉంటారు. అందుకే నేర్చుకుంటే ఇప్పుడే ఏదైనా నేర్చుకోవాలా, ఇప్పుడే సేవ చేయాలా, ఇప్పుడే మనం ఏదైనా చేస్తే ఇప్పుడే ఈ జన్మలోనే చేసేంత మటుకు చేయాలి. లేకపోతే మళ్ళా జన్మలో నేర్చుకుందాం, మళ్ళా తర్వాత నేర్చుకుందాంలే అనుకుంటే మళ్ళా భూమి మీదకి రావాలంటే అలాంటి మనకు అవకాశాలు దొరకాలి కదా. దొరకని పైన ఎంతో మంది కాచుకొని ఉన్నారంట. ఎందుకంటే అలాంటి ప్రెగ్నెన్సీ, అలాంటి వాళ్ళ మాతృత్వంలోకి, అలాంటి గర్భంలోకి రావాలంటే అలాంటి వాళ్ళు దొరకట్లేదంట. మ్హూ. అంత ఆధ్యాత్మికులు ఉండాలి భూమిలో వాళ్ళు రావడానికి. అలా అందుకే ఇప్పుడు పిల్లల్లో కానీ యుక్త వయసు అందరూ ముసలోళ్ళే ధ్యానం చేయాలనుకుంటారు. కాదు, అవును. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరు వీళ్ళకెందుకు ఇప్పటి నుంచి అనుకుంటారు. అది తప్పు అనమాట. అట్లా ఎప్పుడైతే ప్రతి ఒక్కరు, అందుకే స్కూల్ వైజ్ చిన్న పిల్లల నుంచి తీసుకొని వస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగితే వాళ్ళ కడుపులో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు. అట్లా అనమాట. అందుకనేసి మనము అందరికీ ధ్యానం చెప్పాలి. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి. ఇది ఎందుకు చెప్తామంటే ఇదే కారణం అనమాట. గొప్ప వాళ్ళు కిందికి రావాలి అంటే అలాంటి వాళ్ళు దొరకాలి కదా. వాళ్ళ అవును. ఆ, అట్లా ఉంటుంది అనమాట. తల్లిదండ్రులుగా కాయే వాళ్ళు కూడా వాళ్ళు ధ్యానం మొదటి నుంచి ధ్యాన స్పిరిచువల్ మార్గంలో ఉంటూ. అంటే ఏమంటామంటే అది మంత్రపిండం, మాంసపిండం పిండంగా మారాలి అంటే ఆ గర్భం కూడా ఎంతో పునీతమైపోయి ఉండాలి.
ఆ గర్భం అనేది కూడా అంత ఎదిగి ఉండాలి పూర్తిగా. ఉమ్, అప్పుడు వాళ్ళు రావడానికి, అక్కడికి దాంట్లోకి రావడానికి చూస్తారనమాట. ఓకే, వీళ్ళ దగ్గరికి వెళ్తే నా ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తారు. ఇంట్లోకి వచ్చి పిల్లలు చేస్తుంటే చదువుకోకుండా ఏందిరా ఇట్లా కూర్చున్నావే అని పిల్లలకు తల్లిదండ్రులు అన్నారనుకో, అతను మంచి మాస్టరే, అతను ధ్యానం చేయాలని కూర్చుంటే ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటావు ఏందిరా చదవలేదు నువ్వు అంటే. తల్లిదండ్రులు ఎంకరేజ్మెంట్ ఉండాలి, అరే ఇది ఇంత వయసుకే కూర్చున్నాడే అనేది ఉండాలి. అవునవును. లేకపోతే వీళ్ళే అట్లా మాట్లాడితే ఇంకా వాళ్ళ ఎదుగుదలకు అది అడ్డమవుతుంది. అట్లా అందుకని ఆధ్యాత్మిక గర్భము అనేది. రాఘవయ్య సార్ వచ్చారు, పొడుపు కథలు చెప్తారు, అందరూ కూడా ఆన్సర్ చెప్పాలా. ఎస్ సార్, వెల్కమ్ సార్. నమస్తే మేడం. పొడుపు కథ. నాగస్వరాన్ని లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తులేస్తుంది, ఏమిటది? నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తులేస్తుంది, ఏమిటది? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? రాకెటా? కాదు మేడం. నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తులేస్తుంది, ఏమిటది? ఎవరికైనా ఐడియా ఉందా? దీపావళికి వాడతాం. క్లూ వచ్చేసి దీపావళికి ఇచ్చేస్తాం. అదే దీపావళి. సార్ టపాకాయలు అది ఒక ఐటమ్, పేరు చెప్పండి. రాకెట్ కాదా? రాకెట్ కాదు కాదు. మాత్ర కాదండి, పాములాగే ఉంటుంది అదే. అది కాదు మేడం. తాడెత్తులు లేస్తుంది అది అంటించగానే. ఇది దాన్ని ఏమంటాము, చేంతాడు ఏదో అంటారు. కాదు మేడం, చేంతాడు పైకి లేకపోతే కదా, చేతుల కిందనే. అది టాబ్లెట్ లాగా ఉంటుందా? పిచ్చిబుడ్డి కరెక్ట్ ఆన్సర్. పిచ్చిబుడ్డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నాకు కన్నులంటే చాలా ఉన్నాయి, నేను చూసేది మాత్రం రెండిటితోనే, నేనెవరిని? నాకు కన్నులంటే చాలా ఉన్నాయి, నేను చూసేది మాత్రం రెండిటితోనే, నేనెవరిని? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? నాకు కనులంటే చాలా ఉన్నాయి, నేను చూసేది మాత్రం రెండిటితోనే, నేనెవరని? మాస్టర్స్ క్లూ వచ్చేసి ఇది ఒక పక్షి. నెమలి కరెక్ట్ ఆన్సర్. పాలున్న బాలింతను కాదు, జడలున్న జటాదారిని కాదు, నేనెవరిని? పాలున్న బాలింతను కాదు, జటలున్న జటాదారిని కాదు, నేనెవరిని? మరి చెప్పి కరెక్ట్ ఆన్సర్. వంకర టింకల మాను కష్టజీవుల గూడు ఈడు జోడు అవును, ఏమిటది? వంకర టింకల మాను కష్టజీవుల గూడు ఈడు జోడు అవును, ఏమిటది? కాడమానా సార్? కాదు మేడం. మాస్టర్ సైడ్ ఉంది ఇంకెవరికన్నా? నువ్వు వచ్చేసి పూర్వకాలం రాజుకు ఉపయోగించేవాళ్ళు ఎక్కువగా, దీన్ని వాళ్ళు ఉపయోగిస్తారు టెంపుల్లో. ఎక్కడ ఉపయోగిస్తారు సార్? టెంపుల్లో ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. పూర్వకాలం రాజు పల్లకి కరెక్ట్ ఆన్సర్. నామ ముందు కానీ పూజారిని కాదు, వాళ్ళ ముందు కానీ కోతిని కాదు, నేనెవరిని? నామ ముందు కానీ పూజారిని కాదు, వాళ్ళ ముందు కానీ కోతిని కాదు, నేనెవరిని? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? ఉడతనా? కరెక్ట్ ఆన్సర్ అండి. సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగల జల్లుగా పూయను, ఏమిటవి? సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగల జల్లుగా పూయను, ఏమిటవి? మాస్టర్ ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? చూడటానికి చాలా చక్కగా ఉంటాయి, అంటే పూజకి అయితే ఉపయోగించారు కానీ పువ్వులు. సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగలుగా జల్లుగా పూయను. ఆన్సర్ వచ్చేసి కాకర పువ్వులు. ఓకే,
పాప కాని పాప. ఏమి పాప? పాప కాని పాప. ఇంటి పాప పాప. అనుపాప. కరెక్ట్ ఆన్సర్. అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరగా ఉన్నారు, దగ్గరికి చేరుకోలేదు. ఏమిటవి? రైలు పట్టాలా సార్? కాదు మేడం. అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరగా ఉన్నారు, దగ్గరికి చేరుకోలేదు. కళ్ళు చెప్పండి మేడం. కళ్ళు. కళ్ళ. కరెక్ట్ ఆన్సర్. తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టేది. ఏమిటది? తోవలోనే పెరిగింది, తోవలో పోయేవారిని కొంగు పట్టుకుంటుంది. ఏమిటది? మేడం ఇంత ఆకు, బ్రహ్మంత ఆకు, విస్తరే పెళపెళ. ఏమిటది? ఇంత ఆకు, బ్రహ్మంత ఆకు, విస్తర పెళ. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? వాయిస్ క్లియర్ రావట్లేదు సార్. ఇంతెంత ఆకు, బ్రహ్మంత ఆకు, విస్తర పెళపెళ. ఏమిటది? ఆకేనా సార్ ఇంకేదన్నా? ఆకు కాదు, అది తినే పదార్థం. అప్పడం సార్. చెప్పడం కరెక్ట్ ఆన్సర్. మెరిసేది కాస్తంత మేత, కూసేది కొండంత మోత. ఏమిటది? మాస్టర్. మెరిసేది కాస్తంత మేత, కూసేది కొండంత మోత, వచ్చేది ఏమిటది? మెరుప కాదు మేడం. విజిల్ సార్. కాదు మేడం. ఇది ఒక వెపన్. వచ్చేది వచ్చేసి వెపన్. రాకెట్. కాదండి. ఇది పెద్ద వెపన్ కాదు మేడం. ఆన్సర్ వచ్చేసి తుపాకీ. ఏం సార్? తుపాకీనా? గన్. తోట. దాంట్లో మెరిసేది మనకి తోట వాడతాం కదా. ఓకే. ఓహోయ్ రాజా ఒడ్డు పొడుగేమి, పట్టుకోబోతే పిడికెడు లేవు. ఏమిటది? ఏంది? ఓహోయ్ రాజా ఒడ్డు పొడుగేమి, పట్టుకోబోతే పిడికెడు లేవు. ఏమిటది? నీడనా? కాదు మేడం. ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది ఎవరికైనా? పట్టుకోపోతే పిడికడంత. క్లూ సార్? క్లూ వచ్చేసి ఇది కంటికి కనిపిస్తుంది. పట్టుకోబోతే మనకి పిడికి అంతా కూడా చేయలేము, ఎంత పట్టుకున్నా కాదనమాట. అది కంటికి కనిపిస్తుంది. కరెక్ట్. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, రంగుల వేసుకొచ్చింది, రామచిలుక. ఏమిటది? చిలకడ దుంప. కాదండి. దుంప అయితే కాదు ఇది. అట్లాంటిది ఇది కూడా భూమిలో పుడుతుంది. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, రంగులు వేసుకొచ్చింది, రామచిలుక. ఏమిటది? క్యారెట్. బీట్రూట్. ముల్లంగి. కాదండి. ఆన్సర్ వచ్చేసి మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇంకా ఏదైనా కూరగాయ. నిత్యం మనం ఉపయోగిస్తాం. ఇది లేనిదే అసలు పని కాదు వంటలో. ఉల్లిపాయ కరెక్ట్ ఆన్సర్. లక్క బుడ్డి నిండా లక్కబుడ్డి నిండా లక్షల వరహాలు, తినేవారే గాని దాచిపెట్టుకునేవారు లేరు. ఏమిటది మాస్టర్? దానిమ్మకాయ. కరెక్ట్ ఆన్సర్. పట్టాన పచ్చరాయి, పేలూరు తెల్లరాయి, నెల్లూరు నల్లరాయి,
నాలుగున్న చేరి ముప్పున్న ఇద్దరు తొక్క కారింది రక్తం ఏమిటది? పట్టాన పచ్చరాయి, పేలూరు తెల్లరాయి, నెల్లూరు నల్లరాయి, నాలుగున చేరిన 32 తొక్కగా అది రక్తం కారింది ఏమిటది? మాస్టర్ సైడ్ ఉందా? పసుపు. అది మనం అన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పారాణి పారాణి కాదండి, శుభకార్యంలో ఇస్తూ ఉంటారు. తాంబూలమా సార్? తాంబూలం కరెక్ట్ ఆన్సర్ మేడం. పచ్చని తల్లి పసిడి పిల్లల తల్లి, తల్లిని చీలిస్తే తీయని పిల్లల ఏమిటది? పనసపండు. అనుకోండి కరెక్ట్ ఆన్సర్ అండి. కొంచిన దెయ్యము పోయిన చీకట్లో వస్తుంది ఏమిటది? కొంచిన దెయ్యం నీడ పోయిన మేడం నీడ కరెక్ట్ ఆన్సర్. ముద్దుగా నుండును ముక్కు పైకి ఎక్కును, చెవులు 2 లాగి చెంప నొప్పును, దండి పంతులకు దారి చూపుట వృత్తి ఏమిటది? అంటెద్దాలు. స్పెట్స్. కరెక్ట్ మేడం. కాచుకొని తావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడుతుంది ఏమిటది? చీపురు కట్ట. కాదు మేడం. ఊతకర్ర సార్? కాదండి. గొడుగు. గొడుగు కాదండి. ఇంకోసారి చెప్పండి. కాచుకొని చావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడుతుంది చాప ఏమిటది? చాప చాప కరెక్ట్ ఆన్సర్. వేమన పద్యం అండి. వేరు పురుగు చేరి వృక్షంబు చేర్చును, చీడ పురుగు చేరి చెట్టు చేరుతును, కుతిసంతుడు చేరి గుణవంతుడు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావము వేరు పురుగు పెద్ద వృక్షాన్ని పాడు చేస్తుంది, చీడ పురుగు చేరి చెట్టుని నాశనం చేస్తుంది, చెడ్డవాడు గుణవంతుని చేరి అతని నాశనం చేస్తాడు. 2 జోక్స్ అండి. అల్లరి చిల్లరి కొడుకు అంటున్నాడు, డాడీ పార్టీకి కార్ తీసుకువెళ్తాను డాడీ అని అడుగుతున్నాడు. తండ్రి అంటాడు, ఎందుకురా నాన్న? కొడుకు అడుగుతాడు, ఎంత వాహనంలో పార్టీకి వెళ్తే అంత గౌరవం డాడీ, 10 లక్షల కారు సూపర్ కదా నాన్న అని అడుగుతాడు. తండ్రి అంటాడు, దానికి ఏం చెబుతాడంటే, బస్సు అయితే 50 లక్షలు రా, ఇదిగో బస్ టికెట్ డబ్బులు 10 రూపాయలు తీసుకుంటా అంటాడు. అంతే కదా. చిన్న తేడా. రవి అంటున్నాడు, అలారానికి పలారానికి ఏమైనా సంబంధం ఉందరా? శశి చెబుతున్నాడు, ఉంది, కోడి పుంజు కూస్తే అలారం, కోస్తే పలారం. శుభ్రమైన హోటల్. సర్వర్ నవ్వుతూ అంటాడు, మా హోటల్ హల్వా ఎలా ఉంటుంది సార్? వచ్చిన కస్టమర్ రవి నవ్వుతూ చెబుతాడు, మీకు ప్రతిదీ శుభ్రంగా ఉంచడం అలవాటు కదా. సర్వర్ ఆశ్చర్యంగా, అవునండి, మీకెలా తెలిసింది? వచ్చినటువంటి కస్టమర్, ఏం లేదు, యాలకుల వాసన కంటే విమ్ వాసన ఎక్కువగా ఉంది. ఏం సార్? యాలకుల వాసన కంటే విమ్ సోపు ఒక వాసన ఎక్కువగా ఉందని చెప్తారు. మీరు చెప్పుకోసం ఫస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు మీకు రంగనాథ్ సార్ గారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీ ఉన్నా కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం. ఇంకా వెంకట ప్రసాద్ గారు మాట్లాడతారా? కొత్త బాలకృష్ణ గారు. వెంకట ప్రసాద్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. హలో. నమస్తే సార్. మేడం వినపడుతుందా మేడం? వినపడుతుంది సార్, చెప్పండి సార్. హలో మేడం. వస్తాను వాయిస్ చెప్పండి సార్. వాయిస్ వినపడుతుందా మేడం? నాకు వినపడట్లేదు కదా మేడం. వినిపిస్తా ఉంది. మేడం గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ ఈ మార్నింగ్ సార్. మన జ్ఞానయజ్ఞంలో మన ఎంఎఫ్ఎన్ లో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి మేడం. నాకు మరి అంతకుముందు ఆ, ఈ చెవు ఒకటి వినపడపోయేది. ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 20% వినపడుతుంది అని ఇంతకుముందే నేను మన మేడంకు చెప్పాను, సుమా మేడంకు. మేడము ఆ, ఇంకో 2 ముద్రలు కూడా చెప్పేసి ఆది ముద్ర ఉజ్జు ముద్ర ఇవి కూడా వేయండి సార్ అని వాటిని ఆ, పంపించడం జరిగింది. అవి కూడా వేస్తూ ఉన్నాను. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది మేడం. ఆ, ఈ ధ్యానంలోకి వచ్చి ఆ, ఇప్పుడు 4వ నెలలో వచ్చాను నేను. అంటే 6 నెలలు అవుతున్నది. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. తర్వాత ఇక్కడ మా దగ్గర వాల్మీకి ధ్యానం అంటే నేను కూడా మన మహేష్ క్లాసెస్ అన్ని విన్న తర్వాత నాకు గుర్తున్నంత వరకు ఈ జ్ఞానాన్ని అక్కడ అందిస్తున్నాను మేడం. దానికి వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ ఈ కండక్ట్ పాటలు పాడడం కానివ్వండి, ఇప్పుడు రాఘవయ్య సార్ చెప్పేటువంటి సామెతలు కానివ్వండి, మన మాస్టర్స్ అందరూ ఇచ్చే జ్ఞానాన్ని ముఖ్యంగా మన అసజ్ఞానాన్ని మాత్రం వారికి చెప్తున్నాను. దానికి వారు కూడా సాధన చేస్తూ ఉన్నారు. నేను కూడా సాధన చేస్తూ ఉన్నాను. దాని ఫలిత అనుభవానికి వస్తున్నాయి. అందుకు మన అవినాష్ శతకోటి కృతజ్ఞతలు. అవి కడతాల్లో జరిగినటువంటి సమావేశం గురించి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒకసారి మనం 3వ రోజు మేడం మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆ చర్చా వేదికలో ఆ రోజు నాకు ఫోన్ దగ్గరగా పెట్టుకోండి, ఫోన్ దగ్గరగా పెట్టుకోండి. మేడము అక్కడ మేడం గెలవడం కూడా అదృష్టంగా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సమాధి స్థలం సార్ వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, నెట్వర్క్ రావట్లేదు. వెంకట ప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ అయింది చూడండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ అయి ఉన్నారు మీరు.
నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు? నమస్తే మేడం. నమస్తే. బాగున్నాను మేడం. సంవత్సరం అయింది మేడం ధ్యానంలోకి వచ్చి. ఉమ్, మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది, కొద్దిగా ఇబ్బంది బట్టి రాలేకపోతున్నాను. ఉమ్, ధ్యానం చాలా బాగుంది మేడం. వచ్చి సంవత్సరం అవుతుంది మేడం నేను. ఉమ్. ఓకే మేడం, ఎలా ధన్యవాదాలు. ఉంది? ఆరోగ్యం బాగుందా? బాగుంది మేడం. మధ్యలో టైఫాయిడ్ వచ్చింది, దానివల్ల రాలేకపోయాను కొన్ని రోజులు, ఉమ్, కొన్ని నెలలు రాలేకపోయినా. ఉమ్, వీలున్నప్పుడల్లా వస్తూనే ఉన్నాను. ఉమ్. ఓకే మేడం. రక్తాలకు రాకపోతుంది అప్పుడు కూడా బాగలేదా? కడతాలు కొంచెం ఇబ్బంది ఉంది మేడం, లేకపోతే వచ్చేవాడిని, ఆ, కుదరలేదు అప్పుడు. ఓకే. ధ్యాన మహాయజ్ఞంలో సార్ 10 రోజులు ఉన్నారండి మొత్తం. అక్కడ చక్కగా చూసుకొని సేవ చేసింది అంటే డిసెంబర్లో సార్ ఒక్కలే. అంటే మేమంతా వచ్చి వెళ్ళే వాళ్ళము. రాఘవయ్య గారు 4 days అలా ఉన్నారు, కానీ 11 days ఉన్నారు సార్. అలా అంటే మొత్తం జనవరి 21st నుంచి 31st వరకు అన్ని రోజులు లాస్ట్ రోజు వరకు ఉన్నారు. అక్కడ చూసుకున్నారు బాగా. మళ్ళీ రావాలి ధ్యాన మహాయజ్ఞానికి, మిస్ కావద్దండి. ఓకే ఓకే మేడం, అలాగే మేడం. ఉమ్. ఇంకా ఈ ప్రత్యేక కార్యక్రమం బాగా జరిగింది, చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇంకా మంచిగా పార్టిసిపేట్ చేయాలంటున్నాను. అలాగే మేడం గారు, కొత్త మేడం నాకు అన్నా కూడా చక్కగా మాట్లాడారు. ఇంతే, ఇంకేం ఉండదు, ఇంతకంటే ఏం ఉండదు. మొదటి ఓకే రోజే మేడం. కదా. మొదటి రోజే కదా. ఆ, లక్ష్మీపతి సార్కి మీ సిస్టర్ లాగా అనిపించినట్టున్నాను మేడం. అడుగుతున్నారు సార్ ఇందాక, ఏమని? మీ సిస్టర్ ఆ మేడం అని మిమ్మల్ని. అవునా? ఓకే, బాగుంది రిలేషన్. ఓకే. ధ్యాన కుటుంబం అంతే మేడం, అలా కలిపేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. కొత్తగా వచ్చినా అని అనిపించుకోకుండా బాగా యాక్టివ్ ఉన్నారు మీరు. ఇంతే, ఏమంటే మీకు ఒక ల్యాప్టాప్ వచ్చేసిందంటే మేము హాయిగా లీవ్ అయిపోవచ్చు అనమాట. మిగతా ప్రోగ్రామ్ చూసుకోవచ్చు మీ చేతిలో పెట్టేసి. చూస్తానులేండి, సార్తో మాట్లాడతాను. సార్ దగ్గర ఉండే ల్యాప్టాప్ మీకు ఏమైనా చేర్చే విధానం ఉంటే అనుకూలమైతే అది చేస్తే చక్కగా చేయగలరు మీరు. ఓకే మేడం. ఎండ్ చేసేయండి, చెప్పండి. మేడం ఈరోజు మీరే చెప్పండి మేడం, ఇది స్పెషల్ ప్రోగ్రామ్ కదా, దీనికి ఎలా చెప్పాలో అంటే ఏం తెలీదు. లేదు, స్పెషల్ ప్రోగ్రాము, అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వారము ఇంకా మంచిగా పార్టిసిపేట్ చేయాలి, అంటే అందరూ పాల్గొనాలి. ఇది మనందరి కోసం చేసే ప్రోగ్రామ్ కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల మన కర్మలు పోగొట్టుకోవడమే అవుతుంది తప్ప ఇంకేమి కాదు కదా. కాబట్టి ఏదో ఒకటి నేర్చుకున్న వాళ్ళం అవుతాము. మనకు తెలిసిన విషయాన్ని, అనుభవాలను షేర్ చేయడము అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. సరేనా? ఓకే. ఓకే ఓకే మాస్టర్స్, మేడం చెప్పింది విన్నారు కదా. వచ్చే వారానికి ఇంకా ఈ రోజు మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక అంశం నేర్చుకునైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకడం నిజంగా మన అదృష్టము. ఎక్కడో మనం పొలంలోనో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదన్నా పాడుకుంటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటి అంశాలను ఇలా షేర్ చేసుకోవచ్చు కూడా మనమంతా కూడా. ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ని ముగించేద్దామండి. ఇంతవరకు జరిగిన మన ప్రత్యేక కార్యక్రమానికి, ధ్యానానికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతాము. తిరిగి 11 గంటల క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ.